హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లాస్ట్ టాక్స్ డైలీ వ్లాగ్స్. ఈ రోజు మా టీం అందరం కలిసి టీం నుంచి వచ్చేసాము. ఎక్కడ అనుకుంటున్నారా? మైండ్ స్పేస్ దగ్గరలో ఉన్న ఇన్ఆర్బిట్ మాల్లోకి. యాక్చువల్గా మా ఆఫీస్ బ్యాక్ సైడ్ నుంచి ఇన్ఆర్బిట్ మాల్ బ్యాక్ సైడ్ నుంచి ఒక వే ఉందన్నమాట. సో ఆ వేలో నుంచి మేము నడుచుకుంటూ ఇన్ఆర్బిట్ మాల్కి ఎంటర్ అయిపోయామో లేదో మీకు తెలుసు కదా గర్ల్స్ సంగతి. సో ఫొటోస్కి ఫస్ట్ ఉంటాం అనమాట. సో అలా ఫొటోస్ దిగుతూ ఉన్నాము. బై ద వే తిన పేరు మోనలీనా. షీ ఈస్ క్యూట్ అండ్ స్వీట్ లేడీ. బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసేలేమా ఒళ్ళే వయ్యారమా నవ్వే మందారమా నన్నే కాజేసేనమ్మా పట్టు చీరల్లో సో మా టీం మెంబర్స్ అయితే ఇంకా వీళ్ళు ఫొటోస్ దిగుతున్నారు, పదండ్రా బాబు అనేసి వాళ్ళు చాలా కోపంగా ఉన్నారు. సో బై ద వే మేము ఎక్కడికి వచ్చేసామంటే అబ్సల్యూట్ బార్బిక్యూ నేషన్కి వచ్చేసాము. ఇక్కడ బఫెట్ చాలా బాగుంటుంది అంటే సో మేము ఇది సజెస్ట్ చేసుకున్నాము. లోపలికి ఎంటర్ అయ్యామో లేదో చాలా ఖాళీగా ఉంది, ఎంత బాగుంది అనుకుంటున్నాము. కాకపోతే అవన్నీ రిజర్వేషన్ చేసి పెట్టుకున్నారంట. అంబియన్స్ అయితే చాలా బాగా నచ్చింది. సో ఫుడ్ పరంగా చూస్తే మాత్రం వెజ్లో నాన్ వెజిటేరియన్లో చాలా వెరైటీస్ ఉన్నాయి మనకి. సో వెజ్కి వచ్చేసరికి పన్నీర్, అలాగే వెజిటేబుల్ బిర్యానీ, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కర్డ్ రైసెస్, ఇంకా వెజిటేబుల్ కర్రీస్ ఉన్నాయి. అండ్ స్వీట్స్కి వచ్చేసరికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ ఉన్నాయి. అండ్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేస్ట్రీస్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. బఫెట్ అంటే తెలుసు కదా ఎన్ని టైప్స్ ఆఫ్ డెజర్ట్స్ ఉంటాయో. అలాగే నాన్ వెజిటేరియన్లో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టార్టర్స్ అనేటివి ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ లైవ్ కుకింగ్ కూడా ఉందన్నమాట. చూసారు కదా కర్రీస్, అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. అండ్ చెప్పాలి కదా ఎలా అయినా ఎగ్ బిర్యానీ ఉంటుంది, మటన్ బిర్యానీ ఉంటుంది, చికెన్ బిర్యానీ ఉంటుంది. అలాగే వెజ్లో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. వెజ్ అని తీసి పెట్టేయకండి, వెజ్లో కూడా వెరైటీస్ ఉన్నాయండి. సో ఇవన్నీ చూస్తుంటే ఎప్పుడెప్పుడు తినేయాలా అనేసి అనిపిస్తుంది కదా. సో ఇవన్నీ మెయిన్ కోర్సెస్ అన్ని మేము చూసి తినేద్దాం అనేసి మేమందరం వచ్చి టీం అందరం కూర్చున్నాం అనమాట. సో వాళ్ళైతే ఇంకా స్టార్ట్ చేయలేరు. ఇంకెప్పుడు స్టార్ట్ చేస్తారా బాబు, స్టార్ట్ చేయండి తొందరగా. సో స్టార్టింగ్ వచ్చేసరికి ఆలు టిక్కా, అలాగే పానీపూరి. సో దాని తర్వాత వెజ్ స్టార్టర్స్ తోటి. ఏంటి వెజ్ తింటున్నారు అనుకుంటున్నారా? ఈరోజు ట్యూస్డే అండి, నేను వెజ్ మాత్రమే తింటాను. ముందే చెప్పాలి కదా. సో నాకైతే ఫస్ట్ బఫెట్లో స్వీట్ కార్న్ అనేది చాలా ఇష్టము. ఇదేమో క్రిస్పీ కార్న్ అనమాట. క్రిస్పీ కార్న్ తిన్నాక మా టీం అందరం కలిసి మా టీఎల్కి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాము. ఆఫ్టర్ దట్ నేనేమో వెజ్ తింటున్నాను. మా టీం చూడండి నాన్ వెజ్ అయితే ఇరగొట్టేస్తున్నారు. నాన్ వెజ్లో కూడా వెరైటీస్ ఉన్నాయండి. ఎన్ని వెరైటీస్ అంటే షార్క్ అంట, అండ్ డక్ అంట, ర్యాబిట్ అంట, ఇంకేమో చెప్పారండి ఆక్టోపస్ అంట. సో ఇన్ని వెరైటీస్ చూస్తుంటే నాకు కూడా నోరూరిపోయింది. కాకపోతే ట్యూస్డే ఏం చేసాం చెప్పండి, మన ఫాస్టింగ్ బాధలు వీళ్ళకేం తెలుసులే. కాకపోతే ఊరించుకుంటూ తిన్నారు చూడండి. వీళ్ళైతే చాలా కోపం వచ్చిందని చూస్తుంటే. సో స్టార్టర్స్లో నాన్ వెజ్ చాలానే ఉన్నాయి అండ్ లైట్ స్టార్ కుకింగ్ కూడా ఉంది. అండ్ తర్వాత నేను వెజ్ నూడిల్స్ అండ్ అలాగే దీన్ని ఏమంటారు సూప్ అనమాట, వెజ్ సూప్ ట్రై చేశాను. కాకపోతే చాట్లో నాకు అంతగా ఏం నచ్చలేదు. నార్మల్గా మనం డైలీ బయట స్నాక్స్ తింటాం కదా అలానే అనిపించింది. నేను దీంట్లో వెజ్ పాస్తాస్ అయితే ఆర్డర్ పెట్టాను, కాకపోతే నాకు అంతగా నచ్చలేదు. దాని తర్వాత మెయిన్ కోర్స్ వచ్చేసరికి వెజిటేబుల్ బగారా రైస్ నాకు చాలా బాగా నచ్చింది. సో మా ఫ్రెండ్ అయితే వెజ్ తిన్నది. సో తన రివ్యూస్ చూద్దాం ఒకసారి.
ఏం చెప్పాలా మొత్తం అది ఎట్లుంది చెప్పు. పాలకూర పప్పు బెటర్ దెన్ వెజ్ బిర్యానీ. ఓకే, పాలకూర పప్పు. థ్యాంక్ యూ. లాస్ట్ డెజర్ట్స్కి వచ్చేసరికి తెలుసు కదా, డెజర్ట్స్ అంటే అన్ని రకాల స్వీట్స్ ఉంటాయి. అన్ని రకాల స్వీట్స్ నేను ట్రై చేశాను. ఐస్ క్రీమ్స్ ట్రై చేశాను. ఇవన్నీ తిన్నాక మన స్టమక్లో సరిగ్గా ఉంటుంది అనుకుంటున్నారా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.